ఇద్దరు పిల్లలు మంచిగా అన్నం ఎలా తినాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మా పిల్ల ఎంత బాగా అన్నం తింటుందో మీ పిల్లలు కూడా ఇలా అన్నం తినాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. నేను జస్ట్ ఏం వేయలేదు అన్నంలో, ఒక జస్ట్ వేడివేడి అన్నంలో ఒక నెయ్యి చుక్క వేసాను, ఇంకా పెట్టాను. మా పాప చాలా మంచిగా తింటుంది. అలా ఎలా తినాలో చెప్తాను చూడండి. ఏంటంటే మనం వేడివేడి అన్నంలో ఒక నెయ్యి చుక్క వేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక బౌల్లో వేసిస్తే ఆ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న ముద్దలుగా మనం చేసి ఇచ్చినప్పుడు పిల్లలు బాగా తింటారు. ఇప్పుడు సపోజ్ మనం చక్కెర కారం వేయడానికి చిన్న స్పూన్లు వాడుతున్నాం కదా, వాటితో చిన్న ముద్దలుగా చేసి అలా వేసినా కూడా పిల్లలు మంచిగా తింటారు. నేను వేస్తున్నాను చూడండి, అలా వేస్తే పిల్లలు చాలా మంచిగా తీసుకొని తింటారు. మీరు కంగారు పడకుండా అలా మంచిగా పిల్లలకి డిఫరెంట్ టైప్స్ లో చేసి పెట్టినప్పుడు పిల్లలు మంచిగా తింటారు. ఉత్త అన్నమే కాదండి, మనం ఏదైనా ఏ రకం అన్నమైనా కానీ అలా చేసి పెట్టినప్పుడు పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎక్కువ ఆకలి అయినప్పుడు ఇలా అన్నం తినాలంటే మనం చిన్న ముద్దలుగా ఇలా చేసి ఇచ్చినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా ఇలాంటివి మోర్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి, ఫాలో కొట్టండి ఛానల్ని. ఇలాంటి ఇంకా ఎన్నో వెరైటీ టిప్స్ చెప్తాను. ఫాలో ఫర్ మోర్. మీ పిల్లలు ఇలా అన్నం తినాలంటే ఇలా చేయండి. మంచిగా పిల్లలు మంచిగా తింటారు. వాళ్ళ అన్నం వాళ్ళే తింటారు, వాళ్ళ చేతితోనే తింటారు. ఇలా బౌల్లో వేసి ఇవ్వండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా, బాయ్.